హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈ గురుకులం యూట్యూబ్ ఛానల్. ఈ పర్టికులర్ సెషన్లో మనం ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న బర్నింగ్ టాపిక్ అయిన జిఎస్టీ గురించి, ఎస్పెషల్లీ జిఎస్టీ కౌన్సిల్ గురించి కీ ఫ్యాక్ట్స్, వాటి ఫీచర్స్, టైప్స్, వాటి బ్యాండ్ ఏంటి, వాటి స్లాబ్స్ ఏంటి, అండ్ జిఎస్టీ కౌన్సిల్లో ప్రతి ఆర్టికల్ గురించి, యాజ్ వెల్ యాజ్ దాంట్లో ఓటింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, జిఎస్టీ కౌన్సిల్ కాంపోజిషన్ ఎలా ఉంటుంది, అండ్ ఫ్యూ టర్మ్స్ మనకు అర్థం కాకుండా ఉంటాయి, లైక్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంది, అలాంటి కాన్సెప్ట్స్ అండ్ ఓటింగ్ ప్రొసీజర్ ఎట్లా డిసైడ్ చేస్తారు అనేది ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, అందరికీ జిఎస్టీ తెలుసు. జిఎస్టీ అనేది ఇది మొత్తం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని, ఇంతకుముందు ఎట్లా ఉంటుండే అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి సెంట్రల్కి సపరేట్ ఉంటుండే, స్టేట్కి సపరేట్ ఉంటుండే. సో ఒక యూనిఫామిటీ అనేది లేదు. సో పడ్డ వాళ్ళ మీదనే బర్డెన్ పడుతుండే, ఇటు సెంట్రల్ ద్వారా కానీ స్టేట్ ద్వారా కానీ తెలియకుండానే ఫైనల్ డెస్టినేషన్ ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళ మీద బర్డెన్ పడుతూ ఉంటుండే. సో ఒక యూనిఫామిటీ తేవడానికి 2014లో వచ్చిన మన ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఈ జిఎస్టీని తీసుకొచ్చింది. సో దాంట్లో కీ ఫ్యాక్ట్స్ అండి, నేను ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఏవి మెర్జ్ అయినాయి, ఏవి ఎక్స్క్లూడ్ అయినాయి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో ఏం పోతలేను. దానికి సపరేట్గా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని సపరేట్ వీడియో చేసి ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి డిస్కస్ చేస్తాను. ఈ వీడియో ఓన్లీ జిఎస్టీ అండ్ జిఎస్టీ కౌన్సిల్కి కన్ఫైన్ అవుదాం. అండ్ రీసెంట్గా జిఎస్టీలో కొత్త స్లాబ్స్ ఏవేవి వచ్చినాయి, ఏవేవి రెడ్యూస్ అయినాయి, అది కూడా సపరేట్ వీడియోలో చేస్తా. జస్ట్ కీ ఫ్యాక్ట్స్ కానీ యాజ్ వెల్ యాజ్ జిఎస్టీ కౌన్సిల్ గురించి మెయిన్గా ఎంఫసైజ్ చేయడానికి ట్రై చేస్తాను ఇందులో. సో కీ ఫ్యాక్ట్స్ ఏంది, మనం ఇంతకుముందు అనుకున్నట్టు సెంట్రల్కి స్టేట్కి సపరేట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటుండే, యూనిఫామిటీ అనేది లేదు. సో ఆ యూనిఫామిటీ రావడానికి దేశమంతా ఒకటే ట్యాక్స్ ఉండాలన్న ఉద్దేశంతో, ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఉండాలన్న ఉద్దేశంతో ఈ ట్యాక్స్ తీసుకొచ్చింది. సో దీని మెయిన్ మోటో ఏంటంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్. అండ్ దెన్ ఈ జిఎస్టీ అనేది ఇట్లా దేశం మొత్తం ఒకే ట్యాక్స్ ఉండాలనే విధానాన్ని తీసుకొచ్చిన ఫస్ట్ కంట్రీ ఏది అంటే ఫ్రాన్స్. ఇన్ 1954లో ఫస్ట్ తీసుకొచ్చింది. బట్ మనం ఆ ఫ్రాన్స్ విధానాన్ని మనం అడాప్ట్ చేసుకోలేదు. అడాప్ట్ చేసుకున్నది మోడల్ ఏంటంటే కెనడియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకున్నప్పుడు కూడా కెనడా నుంచి మనం ఈ సెంట్రలైజ్డ్ ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడాప్ట్ చేసుకున్నాం. సో ఇన్ ద సిమిలర్ వే కెనడియన్ మోడల్ ఆఫ్ సెంట్రలైజేషన్ అనేది రిసెంబుల్గా ఉంటుంది కాబట్టి మనం కెనడియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీని అడాప్ట్ చేసుకున్నాం. సో ఇది అమెండ్మెంట్ బిల్ ఎంత, 122nd అమెండ్మెంట్ ఇన్ 2014లో ఇంట్రడ్యూస్ చేసిండ్రు. సో 122nd అమెండ్మెంట్ బిల్ ఏంది, ఈ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంది. సో ఎన్ని అమెండ్మెంట్ బిల్లులు పెట్టినా అన్ని పాస్ కావు. అలా ఇది 122nd అమెండ్మెంట్ బిల్ మాత్రమే, అది యాక్ట్ అయింది మాత్రం 101. సో దట్ మీన్స్ 21 అమెండ్మెంట్ బిల్స్ అనేవి పాస్ కాలేవు. సో ఇది 122nd అమెండ్మెంట్ బిల్గా 2014లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వై దట్ సో లేట్ అంటే మనకు క్లియర్ కట్గా అమెండ్మెంట్ బిల్ అనేది పాలిటీలో ఉంటుంది. ఈ స్టేట్కి ఇంక్లూడ్ అయిన ఏదైనా సబ్జెక్ట్ని అమెండ్మెంట్ చేయాలంటే హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అప్రూవల్ కంపల్సరీ. సో స్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి స్టేట్ని కూడా మెర్జ్ స్టేట్ జిఎస్టీస్ స్టేట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కూడా మెర్జ్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ ఆఫ్ ద స్టేట్ అంటే అబౌవ్ ఆర్ ఈక్వల్ 50% ఆఫ్ స్టేట్స్ అనేది అప్రూవల్ కంపల్సరీ. సో 2014లో లోక్సభ అనేది అప్రూవ్ చేసినప్పటికీ ఈ హాఫ్ ఆఫ్ స్టేట్స్ అప్రూవ్ చేయడానికి మనకు 2016 వరకు ప్రొలాంగ్ అయింది. సో ఇది 2016లో మనకి ప్రెసిడెంట్ అప్రూవల్ అనేది వచ్చింది. బట్ ఎన్ఫోర్స్ ఎప్పటి నుంచి అయింది, మనకు 1 జూలై 2017 నుంచి ఇంప్లిమెంట్ అయింది. సో ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఏ స్టేట్ అనేది జిఎస్టీని యాక్సెప్ట్ చేసింది అంటే అస్సాం స్టేట్ అనేది
ఫస్ట్ జిఎస్టీ అసెంబ్లీలో యాక్సెప్ట్ చేసింది. లాస్ట్ స్టేట్ ఏంటంటే సో అస్సాం అంటే ఏతో స్టార్ట్ అయింది కాబట్టి అస్సాం అని గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అండ్ జమ్మూ కాశ్మీర్ మనకు తెలుసు అది ఎలాగో లాస్ట్ ఉంటుంది సపరేట్. అప్పటికి 370 ఆర్టికల్ అనే అబ్రగేట్ కూడా కాలేదు కాబట్టి జమ్మూ కాశ్మీర్ అనేది లాస్ట్ స్టేట్ టు యాక్సెప్ట్. సో ఈ అమెండ్మెంట్ ద్వారా 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని ఇన్సర్ట్ చేసింది మన కాన్స్టిట్యూషన్లో. సో వీటి ఫీచర్స్ ఏంటి? సో మనకి ఇంతవరకు తెలుసు ఈ స్టేట్ యొక్క సెంట్రల్ యొక్క ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని మెర్జ్ చేసింది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్సెస్ అలాగే ఉన్నాయి. మళ్ళీ అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేటివి దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సర్టెన్ లైక్ పెట్రోలియం వాటిని అనే పెట్రోలియం లాంటివి ఇంక్లూడ్ చేయలేదు పెట్రోల్ మీద వేసే ట్యాక్సెస్ని. అండ్ ఇట్ ఈస్ అ కాంప్రిహెన్సివ్ అంటే ఏంటంటే ఇంతకుముందు స్టేట్ సబ్జెక్టులలో అండ్ సెంట్రల్ సబ్జెక్ట్లో చాలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, అవన్నీ మెర్జ్ చేసాం కాబట్టి ఇట్ కవర్స్ సో మెనీ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ మల్టీ స్టేజ్. అంటే ఇప్పుడు ఒక ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్లో డిస్ట్రిబ్యూషన్లో ఇంప్లిమెంటేషన్ ట్యాక్స్ స్లాబ్ అనేది ఉంటుంది. సో దీన్ని మల్టీ స్టేజ్డ్ ట్యాక్స్ అనొచ్చు. అండ్ డెస్టినేషన్ బేస్డ్. జనరల్గా మనకి 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇనిషియల్గానేమో సప్లై సైడ్ ఆర్ డెస్టినేషన్ సైడ్. అంటే డెస్టినేషన్ సైడ్ అంటే ఏంటంటే ఫైనల్గా ఎక్కడైతే రీచ్ అవుతుందో అక్కడ దాన్ని వాళ్ళు కట్టాలి. అంటే వాళ్ళ మీద బర్డెన్ ఉంటుంది ఇది పే చేయడానికి. ఇండైరెక్ట్ ట్యాక్స్ డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఇట్ ఈస్ అన్ డెస్టినేషన్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ బర్డెన్ పడుతుంది. బట్ ఫైనల్ స్టేజ్ ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్లలో ఫైనల్ రీచ్ ఎక్కడ ఉంటుందో వాళ్ళు ట్యాక్స్ మాత్రమే కడతారు. ఈ జిఎస్టీ ఇది కూడా సేమ్ ఫీచర్ అన్నట్టు. సో డెస్టినేషన్ బేస్డ్ అన్నట్టు. సో ట్యాక్స్ రెవెన్యూ గోస్ టు ద స్టేట్ వేర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్ కన్జ్యూమ్డ్. సో ఫైనల్ కన్జ్యూమర్ ఎవరు ఉంటారో వాళ్ళకే జిఎస్టీ పోతుంది. సో సేమ్ ఇది వ్యాట్ సిస్టమ్ లాగానే. వ్యాట్ సిస్టమ్ ఇన్ ద సెన్స్ ఏంది, వాల్యూ యాడెడ్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకొని ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ తీసుకొని దానికి నేను ఒక 10 రూపీస్ ప్రాఫిట్ ప్లస్ దాన్ని ఇంకా డెవలప్ చేసి ఏదైనా చేసి దానికి ఒక 50 రూపీస్ వాల్యూ యాడ్ చేసి 160కి అమ్ముదాం అనుకుంటే ఈ 60 రూపీస్ మీదనే మాత్రమే ట్యాక్స్ పడుతుంది. దీన్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం. సో జిఎస్టీ కూడా ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లానే. సో ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేదాన్ని తగ్గించడానికి ఈ జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియో వెళ్తున్నా కొద్దీ నేను క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటనేది కూడా చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో దీంట్లో టైప్స్ ఇది జిఎస్టీలో. సో జనరల్గా సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అందరికీ తెలుసు కాబట్టి ఇందులో నేను ఎక్కువ డిస్కస్ చేసలే. ఇక్కడ సెంట్రల్ది అయితే సిజిఎస్టీ అంటాం. స్టేట్లో ప్రొడక్షన్ అయి స్టేట్లోనే కన్జ్యూమ్ అయింది అంటే దాని మీద ఎస్జిఎస్టీ వేస్తాం. ఐజిఎస్టీ ఏంటంటే ఒక స్టేట్లో ప్రొడ్యూస్ అయ్యి ఇంకో స్టేట్లో కన్జ్యూమ్ అయితే దాన్ని ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటాం. సో వాటి స్లాబ్స్ ఏంటి? సో ఎక్కడైతే మళ్ళీ ఇక్కడ ఐజిఎస్టీలో ఎక్కడైతే కన్జ్యూమ్ అయిందో ఆ స్టేట్కి మాత్రమే ఆ అమౌంట్ పోతుంది. ఇది ఐజిఎస్టీ. నెక్స్ట్ ట్యాక్స్ స్లాబ్స్ ఏమేమి అంటే రీసెంట్గా ట్యాక్స్ రెడ్యూస్ అయింది అనేది సపరేట్ వీడియో చేస్తా. ఇనిషియల్ స్టేజ్లో 0 అంటే కొన్నిటికి ట్యాక్సే లేదు అసలు. 0, 5%, 12%, 18%, 28%. వీటి లగ్జరీ గూడ్స్కి 28% ఆర్ అబోవ్ అనేటివి కూడా ఉంది. సో ఇవి స్ట్రక్చర్స్ బ్యాండ్ విడ్త్ అట్లా ఉంది. సో మనకి ఇక్కడ కీ కాన్సెప్ట్ మన జనరల్గా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంది, ఇది జిఎస్టీ అసలు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని ఎలా రెడ్యూస్ చేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది బిఫోర్ జిఎస్టీకి ఆఫ్టర్ జిఎస్టీకి ఎలా చేంజ్ వస్తుంది, ఫైనల్ కన్జ్యూమర్కి బర్డెన్ అనేది ఎలా తగ్గుతుంది అనేది డిస్కస్ చేద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం.
మరీ డీటెయిల్గా అయితే కాంప్లికేట్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్తో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి దగ్గర రా మెటీరియల్ ఉంది, రా మెటీరియల్ వర్త్ ఫస్ట్ అయితే బిఫోర్ GST అండ్ ఆఫ్టర్ GST. సో ఎవరి దగ్గర రా మెటీరియల్ ఉంది, రా మెటీరియల్ కాస్ట్ అనేది 100 రూపీస్ అనుకుందాం. సేమ్ యాజ్ ఆఫ్టర్ GST కూడా రా మెటీరియల్ కాస్ట్ అప్పుడు కూడా 100 ఉందనుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఆ రా మెటీరియల్ని యూజ్ చేసుకొని ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసుకుందాం అనుకుంటే ఆ ప్రొడక్షన్ చేసే ఆయన ఆ రా మెటీరియల్ని ప్రొడ్యూసర్ అంటాడు 100 రూపీస్ తీసుకొని వాల్యూ యాడెడ్ ఏం యాడ్ చేయట్లే, జస్ట్ అర్థం కావడానికి ట్యాక్స్ ఒక 10% ఉందనుకుందాం బిఫోర్ GST. దీని కాస్ట్ ఎంత అవుతుంది? 110 రూపీస్ అవుతుంది. సో ఈ 110 రూపీస్కి ప్రొడక్షన్ చేసిండు అని అనుకుందాం. నేను ఇక్కడ వాల్యూ అడిషన్ ఏం చేయట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ హోల్సేలర్ ఉన్నాడు బిఫోర్ GST, ఇప్పుడు ఇతను ఈ 110కి అమ్మిండు ఈ హోల్సేలర్కి. సో ఈ హోల్సేలర్ ఏం చేసిండు, ఒక 40 రూపీస్ వాల్యూ అడిషన్ చేసిండు. దట్ కాస్ట్ 150. సో 150కి ఇప్పుడు అమ్మాలి కాబట్టి ఈ హోల్సేలర్ అనేటోడు కస్టమర్కి, రిటైలర్ని తీసేస్తున్నా కస్టమరే అనుకుందాం డైరెక్ట్. ఈ 150కి అమ్మాలి కాబట్టి ఈ కస్టమర్ హ్యాస్ టు పే 150 ప్లస్ GST సేమ్ బిఫోర్ GST 10% ట్యాక్స్ ఉంది అనుకుంటే 150 ప్లస్ 15 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 165. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే అతను ఇక్కడ ట్యాక్స్ ఇక్కడ 100 రూపీస్ మీద ట్యాక్స్ కట్టిండు, యాజ్ వెల్ యాజ్ ఈ 150లో ఆ ట్యాక్స్ కట్టింది ఉంది, మళ్ళీ ఈ 150 మీద కూడా ట్యాక్స్ కట్టిండు. ఈ 150 రావడానికి ట్యాక్స్ కట్టిండు, యాజ్ వెల్ యాజ్ 150 వాల్యూ అడిషన్ తర్వాత కూడా వాటి మీద ట్యాక్స్ కట్టిండు. సో ఇతను బిఫోర్ GST ట్యాక్స్ మీద ట్యాక్స్ కట్టిండు. అండ్ ఆఫ్టర్ GST ఏమైంది అంటే సేమ్ ప్రొడ్యూసర్ అనేటోడు 100 రూపీస్ వాల్యూ ఏమి యాడ్ చేయట్లేదు, ఓన్లీ GST 10% అనుకుంటే దట్ కాస్ట్ 110 రూపీస్. ఇప్పుడు హోల్సేలర్కి దగ్గరికి పోతే హోల్సేలర్ ఇప్పుడు 110 రూపీస్కి తీసుకున్నాడు, ఇతను వాల్యూ యాడ్ చేసిండు, ఒక 40 రూపీస్ వాల్యూ యాడ్ చేసిండు అనుకుంటే ఇట్ అమౌంట్స్ టు 150 రూపీస్. బట్ ఇక్కడ ట్యాక్స్ 150 మీద ఉండదు, ట్యాక్స్ ఈ 40 మీద ఉంటుంది. ఆల్రెడీ 100 రూపీస్ మీద ట్యాక్స్ ఆల్రెడీ 10 రూపీస్ పే చేస్తున్నాడు కాబట్టి ఈ 40 రూపీస్ మీద ట్యాక్స్ మాత్రమే ఉంటుంది. ఈ 40 రూపీస్ మీద ట్యాక్స్ మాత్రం ఉంటే అతను 110 రూపీస్ కొన్నది ప్లస్ అతను యాడ్ చేసిన 40 రూపీస్ ప్లస్ ఈ 40 రూపీస్ మీద 10% ట్యాక్స్ ఎంత 4 రూపీస్ అవుతుంది. టోటల్ ఇట్ అమౌంట్స్ టు 154 రూపీస్. సో ఇది డిఫరెన్స్. సో ఇతను ఫస్ట్ ట్యాక్స్ కట్టిన దాని మీద ట్యాక్స్ కట్టలేదు, ఓన్లీ వాల్యూ యాడెడ్ మీద వాల్యూ ఏదైతే యాడ్ అయిందో దాని మీద మాత్రమే ట్యాక్స్ కట్టింది కాబట్టి ఇది సిమిలర్ కైండ్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం అన్నట్టు. సో నీకు ట్యాక్స్ మీద ట్యాక్స్ కట్టడం కానీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కానీ ఈ జిఎస్టీలో ఉండదు. సో సింపుల్గా మీకు ఇంకా అర్థమవుతలేదు అనుకుంటే మీకు మ్యాథ్స్లో బిఫోర్ ఆఫ్టర్ ఈ బిఫోర్ GST అండ్ ఆఫ్టర్ GSTని ఇదేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా అనుకోండి, కాంపౌండ్ ట్యాక్స్ లాగా అనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ అనుకోండి, ట్యాక్స్ మీద ట్యాక్స్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ లాగా. సో ఈ విధంగా ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒకటి 165 రూపీస్ వస్తే ఇది 154 రూపీస్ వచ్చింది. సో ఈ బర్డెన్ అనేది తగ్గాలని చెప్పి GSTని ఇంట్రడ్యూస్ చేసిండ్రు. దీనివల్ల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. మరి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ట్యాక్స్ కట్టిండు అనుకుంటే ట్యాక్స్ని క్రెడిట్ చేసుకోవచ్చు.
సో నువ్వు ఇన్పుట్ మీద ఏదైతే ట్యాక్స్ పే చేసినావో దాన్ని నువ్వు క్రెడిట్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ జిఎస్టీ పోర్టల్ ఉంటుంది, దానికి జిఎస్టీఎన్ నెంబర్ ఉంటుంది. దాంట్లో అప్లై చేసి నువ్వు ఏదైతే ట్యాక్స్ కట్టినావో దాన్ని నువ్వు మళ్ళీ రిటర్న్ చేసుకోగలుగుతావు. దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక రా మెటీరియల్ అనేది 100 రూపీస్ ఉంటే ఈ ప్రొడ్యూసర్ అనేటోడు 100 రూపీస్కి ఒక 10% జిఎస్టీ కట్టేసి 110కి తీసుకున్నాడు. 110కి తీసుకున్నాడు. దెన్ హోల్సేలర్ దగ్గరకు పోయింది. ఇక నేను కాంప్లికేట్ అవుతుందని చెప్పేసి ఈ ప్రొడ్యూస్ చేసే అతను వాల్యూ యాడ్ చేసేదాన్ని కలపట్లేదు. అండ్ హోల్సేలర్ ఈ 110కి ఒక వాల్యూ యాడ్ చేస్తే 150 వాల్యూ యాడ్ చేస్తే 150 అయింది కదా. సో ఈ 150 మీద ట్యాక్స్ ఎంత అవుతుంది? 15 రూపీస్ అవుతుంది. సో దీని కాస్ట్ 150 కదా, టోటల్గా 165 పే చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ 10 రూపీస్ ఈ ప్రొడ్యూసర్ అనేటోడు పే చేసి ఉన్నాడు కదా, ఇతనికి పే చేసిండు కదా ఇక్కడ 10 రూపీస్, ఇక్కడనేమో 15 రూపీస్ పే చేస్తున్నాడు. సో నేను ఇక్కడ 10 రూపీస్ పే చేసిన కాబట్టి ఇక్కడ నేను 15 రూపీస్ పే చేయను, నేను ఓన్లీ 5 రూపీసే పే చేస్తా అంటాడు. ఇదే ఇన్పుట్ ట్యాక్స్ రేట్. ఈ రెండు చోట్ల పే చేస్తాడు, బట్ హీ క్లెయిమ్స్ 10 రూపీస్ అన్నట్టు. ఆల్రెడీ నేను 10 పే చేసిన కాబట్టి నీకు ఇంకా 5 రూపీసే నేను ఈ 5 రూపీస్ మాత్రమే కడతా అంటాడు. అలా కాకుండా ఇన్పుట్ ట్యాక్స్ రేట్లు ఎట్లా అంటే, ఈ 15 రూపీస్ పే చేస్తాడు, తర్వాత క్లెయిమ్ 10 రూపీస్ చేసుకుంటాడు. కాబట్టి ఇతనికి 5 రూపీస్ మాత్రమే పే చేసినట్టు, ఈ 10 రూపీస్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత. ఇది ఇన్పుట్ ట్యాక్స్ రేట్. ఇది ఎక్కడ జరుగుతుందంటే జిఎస్టీఎన్ పోర్టల్ ఉంటుంది. దాంట్లో ఈ ప్రొడ్యూసర్స్ కానీ హోల్సేలర్స్ కానీ వాళ్ళ జిఎస్టీఎన్ నెంబర్తో లాగిన్ అయ్యి వాళ్ళు రిటర్న్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. ఇదే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అన్నట్టు. ఇది జిఎస్టీ యొక్క స్పెషల్ ఫీచర్స్. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ తగ్గించడం కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కానీ.